ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఆయన మీతో కూడా ఉన్నారు. ఆయనతో నడుచుట గొప్ప భాగ్యము కదా. అయితే దేవుడు ఈ దినం ఏ వాక్యం చెబుతున్నారు అని చూడాలి కదా. 26వ కీర్తన మొదటి వచనములో, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని ఒక భక్తుడు చెబుతున్నారు. తడబడుచున్నారా? కొన్నిసార్లు వ్యాధి కలిగి బలహీనపడినప్పుడు నడక తడబడును తెలుసా? అప్పుడు అడుగుతారు, ఏంటి తడబడుచున్నారు? వయసైపోయిందా అని అంటారు. వ్యాధిపడి బలహీనపడితే ఆ బాధింపు. కొందరు త్రాగి తడబడి నడుచుచుంటారు. చూశారా? త్రాగుబోతు వలె నడుస్తున్నావు అని అంటారు. ఒకటి పాపం ఒక మనిషిని తడబడినట్లు చేయును, లేక వృద్ధాప్యము, వయోభారము, వ్యాధిపడి బలహీనపడినప్పుడు తడబాటు కలుగును. అయితే దావీదు చెబుతున్నాడు, నేను తడబడుట లేదు, ప్రభు యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఆయనను ఆనుకున్నందున తడబడను. ఆయన్ని నమ్మి ఆయన ఆనుకుంటే పాపం మన సమీపమునకు రాదు, పాపపు బాధింపు కలగదు. ఆయన ఆనుకుని మనం నిలబడితే ప్రభు మనకు బలముగా ఉందురు. మన వృద్ధాప్యంలో ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉందుము. మంచి ఆరోగ్యము, సౌఖ్యము శరీరంలో కలుగును. కనుక మనము తడబడము, నూతన బలమును ప్రభువు మనకు ఇచ్చును. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగును. దానికి ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన్ని నమ్మి ఉండాలి. వేదవాక్యమును ధ్యానించి ప్రభువునందు బలము నొందినారంటే మీరు తడబడరు. తడబడుచున్నట్టు తెలియచున్నదా? ఇప్పుడు చెప్పండి, నేను ప్రభువుని నమ్మియున్నాను, నేను తడబడను. ఏదియు నేను తడబడినట్లు విడిచిపెట్టదు. నేను స్ట్రాంగ్గా నిలిచుండెదను, స్ట్రాంగ్గా నడిచేదను. మీ నడక, మీ జీవితము తడబడదు. నా జీవితమే తడబడుచున్నదని కలవరపడుచున్నారా? లేదు, దేవుడు తోడయున్నారు. తడబడుటకు దేవుడు విడిచిపెట్టరు. ధైర్యంగా చెప్పండి, ప్రభువుని నేను నమ్మియున్నాను, ప్రభువు నా బలమై ఉన్నారు, నేను తడబడను. యేసుక్రీస్తు నామములో ప్రభువు నాకు బలము, నేను ఆయన్ని నమ్మియున్నాను, నేను తడబడను. నేను జయము పొంది ధైర్యముగా స్టడీగా నడిచెదను, జీవించెదను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.